గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆ కళ్యాణానికి పాల్గొని అందరూ కూడా ఆ దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా అక్కడ అలా ఉంటారు. ఇక పార్థు, భాను వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. అందరూ కూడా రాముల వారి కళ్యాణాన్ని జరిపించాక పంతులు గారైతే అందరికీ కూడా అక్షింతలు ఇచ్చి వెయ్యమంటారు. ఇక కళ్యాణం జరుగుతూ ఉంటే అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు. అక్షింతలు వేస్తూ ఉండగా ఇటు పార్థు అటు భాను వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ తల మీద అక్షింతలు పడుతూ ఉంటాయి. అది చూసి వాళ్ళిద్దరూ అయితే అలా ఉండిపోతారు. ఇక కళ్యాణం అయిపోయాక పార్థు వాళ్ళ నాన్న ఇలా దండం పెట్టుకుంటూ ఉంటాడు. నేను నా కొడుకుకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న భానుమతి కూడా దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తుంది. ఇక అక్కడ ఉన్న పార్థు ఇలా అంటూ ఉంటాడు, ఎలాగైనా సరే ఈ అమ్మాయే నన్ను పెళ్లి చేసుకోవాలి, మా నాన్నగారు చూసిన సంబంధంలో ఈ అమ్మాయే రావాలి, మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోవాలి, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి భానుని చూస్తూ అంటూ ఉంటాడు. ఇక భాను అయితే ఇలా దండం పెట్టుకుంటుంది, నేను నీట్ ఎగ్జామ్ బాగా రాయాలి, నేను డాక్టర్ అవ్వాలన్నదే నా కోరిక, నా కోరికని ఎలాగైనా నువ్వే నెరవేర్చాలి స్వామి అని చెప్పి భాను అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పార్థు అలాగే భాను వాళ్ళిద్దరూ కూడా దేవుడికి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.